అమెరికా వెళ్ళాలనుకునే వారికి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులకు ఒక పెద్ద మార్పు రాబోతుంది. సెప్టెంబర్ 2 నుంచే నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారుల్లో చాలా మంది తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఇంటర్వ్యూ వేవర్ సౌలభ్యం దాదాపుగా ఇప్పుడు మొత్తం కూడా రద్దు కానుంది. ఇంతకీ ఏం మార్పు రానుంది అనంటే డ్రాప్ బాక్స్ అని పిలిచే ఇంటర్వ్యూ వేవర్ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు అయితే 14 ఏళ్ల లోపు పిల్లలు, 79 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటర్వ్యూ లేకుండానే వీసా రెన్యువల్ చేసుకోగలిగేవారు. ఇక పైన మాత్రం వారికి కూడా ఈ మినహాయింపు ఉండదు. వారంతా తప్పనిసరిగా పర్సనల్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిందే. ఇక H1B, F1 స్టూడెంట్ వీసా రెన్యువల్ చేసుకునే వారికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే వీసా గడువు ముగిసిన 12 నెలల్లోపు కొత్త వీసా కోసం అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది. కానీ సెప్టెంబర్ 2 నుంచి ఈ నిబంధన వర్తించదు. ఈ కేటగిరీలో ఉన్నవారు కూడా ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరు కావాలి. దీనివల్ల ముఖ్యంగా భారతీయులకు వీసా అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సమయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది ఇంకా అనంటే కొన్ని కేటగిరీల వారికి మాత్రమే ఇప్పటికీ ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉంది. అది B1, B2 వీసా రెన్యువల్ చేసుకునే వారిలో, పాత వీసా గడువు ముగిసిన 12 నెలల్లోపు అప్లై చేసుకుంటే వారికి మాత్రం మినహాయింపు లభించవచ్చు. అది కూడా ఇక అధికారిక దౌత్యపరమైన వీసాలైన A1, A2, C3, G1, G2, G3, G4 ఇంకా NATO 1 నుంచి NATO 6 వరకు వీసా తీసుకునే వారందరికీ కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే మినహాయింపు ఉన్నప్పటికీ కూడా అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా కాన్సులర్ అధికారులు ఏ కారణం చేతనైనా వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలిచే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఏదైనా చిన్న డౌట్ ఉందనుకోండి వీసాలో కానీ పాస్పోర్ట్లో వాళ్ళ డాక్యుమెంట్స్లో, సో ఒకసారి ఇంటర్వ్యూకి రండి అని చెప్పి కాల్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి.